సో డైనమిక్ ప్రోగ్రామింగ్ లో క్యాపిటల్ బడ్జెటింగ్ ప్రాబ్లం ఒకటి ఉంటుంది. అది చేద్దాము. క్వశ్చన్ ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ హ్యాస్ టు ఇంప్రూవ్ వర్కింగ్ ఆఫ్ 3 plants A, B, C with available capital of 5 lakh rupees. The possible are as follows. Determine optimal policy for బడ్జెటింగ్. అంటే ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉంది. వాళ్ళ దగ్గర 3 ప్లాంట్స్ ఉన్నాయి. ఆ 3 ప్లాంట్స్ ని కూడా ఇంప్రూవ్ చేయడానికి 5 lakhs పెట్టుబడి పెట్టబోతున్నారు. ఏ ప్లాంట్ మీద ఎన్ని లక్షలు పెట్టుబడి పెడితే ఓవరాల్ గా 3 ప్లాంట్స్ వాటి మీద వచ్చే రిటర్న్స్ బాగుంటాయి అనేది మనం తెలుసుకోవాలన్నమాట. వీళ్ళు ఇచ్చింది ఏంటంటే ఇంకొక డేటా ఇచ్చారు. ప్లాంట్స్ ఏ, బి, సి మాట. ఇక్కడ మనకి క్యాపిటల్ మాట ఇది. అవి రైట్ సైడ్ ఉన్న ప్లాంట్స్, ఇటువైపు ఉన్న క్యాపిటల్. 1, 2, 3, 4 వాడు ఇచ్చిన డేటా రాస్తున్నారు ముందు. ఈ రెండు ఏకి సంబంధించినవే. ఈ రెండు ఏకి సంబంధించినవే. దీన్ని మెర్జ్ చేసేద్దాం. ఇది 2A, ఇది బి, ఇది సి. కాస్ట్ రిటర్న్, కాస్ట్ రిటర్న్, కాస్ట్ రిటర్న్. సో సి అంటే కాస్ట్, ఆర్ అంటే రిటర్న్ అన్నమాట. సో ప్లాంట్ ఏకి వచ్చేసరికి ఏమి వచ్చాయంటే 0, 1, 2 డాష్. రిటర్న్స్ వచ్చేసరికి కాస్ట్ ఏమి పెట్టకపోతే రిటర్న్స్ కూడా ఏమి రావు. కాస్ట్ 1 lakh పెడితే రిటర్న్స్ 5 lakhs వస్తాయి. కాస్ట్ 2 lakhs పెడితే రిటర్న్స్ 6 lakhs వస్తాయి. కాస్ట్ ఏం పెట్టకపోతే మళ్ళీ అక్కడ పాసిబిలిటీ లేదు అనమాట. డాష్ అంటే ఏంటంటే ఆ ప్రాజెక్ట్ లైఫ్ 3 లేదు అనమాట. ఓకే, ఫస్ట్ ఇయర్ చూసుకుంటే బి 0, 2, 3, 4. రిటర్న్స్ చూసుకుంటే 0, 8, 9, 12. ప్రాజెక్ట్ సి చూసుకుంటే 0, 1 డాష్ డాష్. రిటర్న్స్ చూసుకుంటే 0, 3 డాష్ డాష్. అంటే దీని అర్థం ఏంటంటే ఫస్ట్ ఇయర్ క్యాపిటల్ బడ్జెటింగ్ అంటే మనకి ఫస్ట్ ఇయర్ ఎంత డబ్బులు వస్తుంది. ఫస్ట్ ఇయర్ పెట్టుబడి 0, రిటర్న్స్ 0 ప్లాంట్ ఏకి. సెకండ్ ఇయర్ కాస్ట్ 1 lakh పెడితే రిటర్న్స్ వచ్చి 5 lakhs వస్తాయి. థర్డ్ ఇయర్ 2 lakhs పెడితే 6 lakhs వస్తాయి. ఫోర్త్ ఇయర్ ప్రాజెక్ట్ లైఫ్ లేదు అనమాట. ఆ ప్లాంట్ యొక్క లైఫ్ లేదు, 3 years. అదే నెక్స్ట్ ప్లాంట్ బీకి వచ్చాం అనుకోండి, అది 4 years కూడా రన్నింగ్ లో ఉంటుంది.
ప్లాంట్ సి ఆర్ ప్రాజెక్ట్ సికి వచ్చామనుకోండి, అది ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ మాత్రమే ఉంటుంది. ఆ థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్లో ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ అవసరం లేదు, ఎటువంటి రిటర్న్స్ కూడా రావు అన్నమాట. సో ఒక్కొక్క ప్రాజెక్టు కొన్ని సంవత్సరాలు, అంటే కొన్ని 4 సంవత్సరాలు, కొన్ని 3 సంవత్సరాలు, కొన్ని 2 సంవత్సరాలు మాత్రం వాటి లైఫ్ ఉంటుంది. ఇప్పుడు వాడి దగ్గర ఉన్న 5 lakhs ని సర్దాలన్నమాట. సో డైనమిక్ ప్రోగ్రామింగ్లో ఇప్పుడు చెప్పుకున్నట్టుగానే మనం ఏం చేస్తామంటే, మనం స్టేజెస్గా చేస్తాం కదా. స్టేజ్ 1, స్టేజ్ 1లో ఏం చేద్దామంటే, ఒక ప్లాన్ తీసుకుందాం. మనం ఫస్ట్ ఏ తీసుకుందాం, ఏ నుంచి ఒక్కొక్కటి చేసుకుంటూ వద్దాం అన్నమాట. టేబుల్ వేసుకుందాం. అంటున్నా 1 2 3 5 ఉన్నాయి. 5. దీన్ని స్టేట్ అంటాం. టెక్స్ట్ తీసుకుందాం. ఇవాల్యుయేషన్ ఆఫ్ ఆల్టర్నేటివ్స్ అంటాం దీన్ని. ఇందులో మనకి ఏమున్నాయి అదేంటి రాద్దాము. తర్వాత ఆప్టిమల్ సొల్యూషన్, డెసిషన్, ఇంతే కదా మనం చేసేది. ఓకే. ఓకే, ఎందుకైనా మంచిది, సేవ్ చేసి పక్కన పెట్టుకుందాం. ఓకే. స్టేజ్ స్టేట్ 1. ఇప్పుడు మనం ఫస్ట్ ఏం తీసుకుందాం అంటే, ఏ తీసుకుందాం, ప్లాంట్ ఏ. రైట్. ప్లాంట్ ఏలో మనకి యాక్చువల్గా 0 ఇన్వెస్ట్మెంట్, 1 lakh ఇన్వెస్ట్మెంట్, 2 lakhs ఇన్వెస్ట్మెంట్ ఉన్నాయి. 0 1 2 ఉన్నాయి. కాస్ట్ మాత్రం చూద్దాం. సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే, వెన్ సి టేక్స్ 0 ఇన్వెస్ట్మెంట్, సి టేక్స్ 1 lakh ఇన్వెస్ట్మెంట్, సి టేక్స్ 2 lakhs ఇన్వెస్ట్మెంట్. రైట్. పెట్టుబడి ఎంత? 0 lakhs, 1 lakh, 2 lakhs, 3 lakhs, 4 lakhs, 5 lakhs. యాక్చువల్గా 5 lakhs ఉన్నాయి కదా, మరి 5 lakhs కూడా వేసామాట. ఓకే. ఇప్పుడు 0 ఇన్వెస్ట్మెంట్ పెట్టాం అనుకోండి, రిటర్న్స్ ఎంత వస్తాయి? ప్లాంట్ ఏకి 0 ఇన్వెస్ట్మెంట్ పెడితే రిటర్న్స్ కూడా 0. సో ప్రతి కేసులో 0 వేస్తాం. అంతే కదా, అర్థమైంది కదా. 1 lakh ఇన్వెస్ట్ చేస్తే ప్లాంట్ ఏలో సెకండ్ ఇయర్ రిటర్న్స్ వచ్చి 5 lakhs వస్తాయి. సో 1 దగ్గర స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ 0 దగ్గర ఉండదు, 1 నుంచి 5, 5, 5, 5, అన్ని చోట్ల 5 వస్తుంది. ఒకవేళ 2 lakhs ఇన్వెస్ట్ చేస్తే రిటర్న్స్ 6 వస్తుంది. సో సెకండ్ ఇయర్ నుంచి స్టార్ట్ చేద్దాం. 0 ఫస్ట్ ఇయర్ కూడా ఉండదు, సెకండ్ ఇయర్ నుంచి 6 lakhs వస్తుంది. ఓకే. ఆప్టిమల్ సొల్యూషన్ ఏంటి మరి దీనికి? ఫస్ట్ రోలో హైయెస్ట్ నెంబర్ 0 ఎక్కడ వచ్చింది? 0. తర్వాత 5 వచ్చింది ఎక్కడ? 1 ప్లేస్లో. ఆ తర్వాత నుంచి చూసుకుంటే 6 వచ్చింది. 6, 6, 6, 6 హైయెస్ట్ నెంబర్ ఎక్కడ? ఎక్కడ వచ్చింది? ప్రతి చోట. వెన్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ 2 lakhs. సో ఇట్లాగా స్టేజ్ స్టేట్ 1 అయిపోయింది. స్టేజ్ 1 అయ్యింది, ప్లాంట్ ఏతో స్టార్ట్ చేసాము. సేమ్ అట్లాగే ఇప్పుడు ప్లాంట్ 2తో స్టార్ట్ చేద్దాం. ఓకే. ఇక్కడ మనకి స్టేజ్ 2, ప్లాంట్ బితో స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు ప్లాంట్ బికి ఎన్ని ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి చూస్తే, 0 ఇన్వెస్ట్మెంట్ ఉంది, 2 lakhs, 3 lakhs, 4 lakhs ఇన్వెస్ట్మెంట్ కూడా ఉంది. సో 4 ఆల్టర్నేటివ్స్ వస్తాయి అన్నమాట ఇక్కడ. 4 వస్తాయి. ఓకే. ఏంటవి?
చూడండి బిలో 0, 2, 3, 4 ఉన్నాయి. అంటే ఇన్వెస్ట్మెంట్ 0 అయినప్పుడు, 2 అయినప్పుడు, 3 అయినప్పుడు, 4 అయినప్పుడు 0, 2, 3, 4 రైట్. ఇక్కడ మనకి ఇన్వెస్ట్మెంట్ ఏంటి యాక్చువల్గా 0, 1, 2, 3, 4, 5 lakhs. ఓకే. బిలో ఇన్వెస్ట్మెంట్ 0 అయినప్పుడు, కాస్ట్ 0 అయినప్పుడు రిటర్న్స్ అంతా 0 కదా. ఇప్పుడు ప్రతిసారి 0 వేసుకుందాం. ఫస్ట్ కేసులో 0, 0, 0, 0, 0. సెకండ్ కేసు ఏంటి, ఓకే ఇన్వెస్ట్మెంట్ 2 lakhs అయితే రిటర్న్స్ 8 lakhs అనమాట. 2 దగ్గర స్టార్ట్ చేయాలి. 0 దగ్గర ఉండదు, 1 దగ్గర ఉండదు, 2 దగ్గర 8 కదా, 8, 8, 8, 8 వేస్తాం. ఇన్వెస్ట్మెంట్ 3 lakhs అయితే రిటర్న్స్ 9 lakhs. 3 దగ్గర స్టార్ట్ చేయాలి. 0 దగ్గర ఉండదు, 1 దగ్గర ఉండదు, 2 దగ్గర ఉండదు, ఇక్కడ 9 lakhs కదా, 9 lakhs వస్తుంది. ఇన్వెస్ట్మెంట్ 4 అయితే రిటర్న్స్ వచ్చి 12 lakhs వస్తుంది. 4 దగ్గర స్టార్ట్ చేయాలి. 4 దగ్గర 12 lakhs వస్తుంది. 5 దగ్గర కూడా 12 వేసుకోవాలి. ఇప్పుడు మనం ఏం చేయాలి, ప్లాంట్ ఏలో వచ్చిన ఆన్సర్ని ఇక్కడ యాడ్ చేయాలి కదా. ప్లాంట్ ఏలో ఏమొచ్చాయి 0, 5 తర్వాత 6, 6, 6, 6 వచ్చాయి. ఇవి ఇక్కడ యాడ్ చేయాలన్నమాట. ప్లస్ 0 ప్లస్ 0 తర్వాత 5 కదా, 5 తర్వాత 4, 6 యాడ్ చేయాలి. +6 +6 +6 +6 మళ్ళీ +0 +5 +6 +6 అలాగే +0 +5 +6 +0 +5. ఆప్టిమల్ సొల్యూషన్ అంటే ఏంటి, హైయెస్ట్ నెంబర్ వేయాలి. హైయెస్ట్ నెంబర్ ఎంత 0, ఎక్కడ వచ్చింది 0th పొజిషన్. నెక్స్ట్ మనం చూసుకుంటే హైయెస్ట్ నెంబర్ ఇస్ 5, ఎక్కడ వచ్చింది 0 లెవెల్లోనే వచ్చింది. నెక్స్ట్ హైయెస్ట్ నెంబర్ ఈజ్ 8, ఎక్కడ వచ్చింది 2 దగ్గర వచ్చింది. నెక్స్ట్ హైయెస్ట్ నెంబర్ ఈజ్ 13 కదా, 13 ఎక్కడ వచ్చింది 2 దగ్గర వచ్చింది. నెక్స్ట్ రోలో హైయెస్ట్ నెంబర్ ఎంత 14, 2 ప్లేస్లో వచ్చింది ఇక్కడ 2 and 3, 2 and 3. నెక్స్ట్ హైయెస్ట్ ప్లేస్లో 17 వచ్చింది, ఎక్కడ వచ్చింది at 4 దగ్గర వచ్చింది అనమాట. ఓకే. సో ఇక్కడికి ఈ పార్ట్ కూడా అయిపోయింది. ఇప్పుడు స్టేజ్ 3కి వచ్చేద్దాం. స్టేజ్ 3 ప్లాంట్ సితో స్టార్ట్ చేస్తాము. ప్లాంట్ సితో స్టార్ట్ చేసి మనం ఏం చేస్తామంటే ముందు వచ్చిన టేబుల్లో ఆప్టిమల్ సొల్యూషన్ ఆన్సర్ రాస్తాం. ప్లాంట్ సికి యాక్చువల్గా 2 years లైఫ్ ఉంది. ఇన్వెస్ట్మెంట్ 0 అయినప్పుడు, ఇన్వెస్ట్మెంట్ 1 lakh అయినప్పుడు 2 ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. ఓకే. మొత్తం పోతుందా, రెండు ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి దీనికి. యాక్చువల్గా ఎన్ని స్టేట్స్ ఉంటాయి, వెన్ సి ఈజ్ ఈక్వల్ టు 0 అయినప్పుడు, సి ఈజ్ ఈక్వల్ టు 1 అయినప్పుడు అనమాట. రెండు ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి ఇక్కడ. ఇన్వెస్ట్మెంట్ 0 lakh, 1 lakh, 2 lakh, 3 lakhs, 4 lakhs, 5 lakhs. ఓకే. సి దగ్గరికి వద్దాం. ఇన్వెస్ట్మెంట్ 0 అయితే రిటర్న్స్ 0, ఇన్వెస్ట్మెంట్ 1 lakh అయితే రిటర్న్స్ 3 lakhs గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ప్రతి కేసులో ఏమవుతుంది 0, 0, 0, 0, 0, 0. ఇన్వెస్ట్మెంట్ 1 lakh అయితే రిటర్న్స్ వచ్చి 3 lakhs కదా, 1 నుంచి చేద్దాం. 3, 3, 3, 3, 3 ప్రతిసారి 3 వస్తుంది. ఇప్పుడు మనం ఏం చేస్తాం, ముందు టేబుల్ వచ్చిన ఆన్సర్లన్నీ ఇక్కడ యాడ్ చేయాలి. ముందు టేబుల్ ఇవన్నీ వచ్చేయండి ఆప్టిమల్ సొల్యూషన్, ఇవి యాడ్ చేయాలి. ఇప్పుడు 0 సారీ 0, 5 తర్వాత ఇది 8 కదా, 8 2 ప్లేస్లో వచ్చింది 0, 5, 8
13, 14, 17, right? 0, 5, 8, 13, 14, 17. ఓకే, అంతేనా? 0, 5, 8, 13, 14, 17 అంతే. ఇక్కడ కూడా అవి యాడ్ చేస్తాం. 0, 5, 8, 13, 14. ఆప్టిమల్ సొల్యూషన్ లో పెద్ద నెంబర్ వేస్తాం. 0 ఎక్కడ వచ్చింది? 0 పొజిషన్ లో వచ్చింది. నెక్స్ట్ హైయెస్ట్ వచ్చి 5 ఎక్కడ వచ్చింది? 0 పొజిషన్ లో వచ్చింది. నెక్స్ట్ 8 వచ్చింది. 8 మాత్రం 2 ప్లేసుల్లో వచ్చింది. 0 అండ్ 1 ప్లేస్ లో వచ్చింది. 0 అండ్ 1. తర్వాత 13 వచ్చింది. ఎక్కడ వచ్చింది 13? 0 లెవెల్లో వచ్చింది. నెక్స్ట్ 16 వచ్చింది. ఎక్కడ వచ్చింది? పొజిషన్ 1 లో వచ్చింది. ఆ తర్వాత 17 వచ్చింది. ఎక్కడ వచ్చింది? 2 పొజిషన్స్ లో కూడా వచ్చింది. 0, 1. ఓకే, ఇప్పుడు ఫైనల్ గా గమనిస్తే మొత్తం రిటర్న్స్ ఎంత? ఎక్కువ రిటర్న్స్ ఎక్కడ వస్తున్నాయి? 70. అంటే ఎంత క్యాలిక్యులేటెడ్ గా ఇన్వెస్ట్ చేసినా సరే 3 ప్లాన్స్ లో కూడా ఓవరాల్ గా వచ్చే రిటర్న్ ఎంత? 17 అనమాట. ల్యాక్స్. మొత్తం వచ్చేది 17 లక్షలు వస్తుంది. 5 లక్షలు పెట్టుబడి జాగ్రత్తగా పెడితే 17 లక్షలు రిటర్న్ వస్తుంది అనమాట. ఇది ప్లాన్డ్ గా. అయితే ఏ ప్లాంట్ లో ఎంత పెట్టాలనేది ఇప్పుడు మనం టేబుల్ వేద్దాం. ప్లాంట్ ఏ, ప్లాంట్ బి, ప్లాంట్ సి. సరే, ఇక్కడ మనకి మల్టిపుల్ ఆల్టర్నేటివ్స్ వస్తాయి. డైనమిక్ ప్రోగ్రామింగ్ లో ఎలా ఉందంటే ఒక ప్రాబ్లం కి 2-3 రకాల సొల్యూషన్స్ ఉన్నా సరే ఆ 2-3 రకాల సొల్యూషన్స్ కూడా మనం తెలుసుకోవచ్చు అన్నమాట. సరే, ఇప్పుడు చూద్దాం. యాక్చువల్ గా మనం స్టేజ్ 3లో ప్లాంట్ తో స్టార్ట్ చేసాం కదా. ప్లాంట్ లో 17 వచ్చింది, కరెక్టే. ఇప్పుడు 17 అంటే ఇప్పుడు మనకి పక్కన డెసిషన్ పాయింట్స్ చూసుకుంటే 0 అండ్ 1 వచ్చాయి. సో కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే సి ఒకసారి 0 అవుతుంది, ఇంకొకసారి 1 అవుతుంది. గుర్తుపెట్టుకోండి. ఒకసారి C0 తీసుకుందాం. C0 తీసుకున్నాను అనుకోండి, అంటే 17 దగ్గర మనకి పక్కన చూస్తే 0 అండ్ 1 ఉన్నాయి. అది స్టేజ్ 3 తో స్టార్ట్ చేశాం కాబట్టి సి దగ్గర వాల్యూస్ ఏమవుతాయంటే ఒకసారి 0, ఒకసారి 1 అవుతాయి. ఒకసారి 0 తీసుకుంటున్నాం. 0 దగ్గర మనకి ఏముంది? ఆల్రెడీ 0కి 17 యాడ్ చేశాను. 17 ప్రీవియస్ టేబుల్ ఎక్కడ ఉంది? లాస్ట్ లో ఉంది. 17 ప్రీవియస్ టేబుల్లో లాస్ట్ లో ఉంది. దాని పక్కన డెసిషన్ పాయింట్ 4 మాట. డెసిషన్ పాయింట్ 4 ప్రీవియస్ టేబుల్ మనం బితో స్టార్ట్ చేసాం కదా. యాక్చువల్గా 4 మాట. ఇప్పుడు ఫస్ట్ టేబుల్ కంప్లీట్ చేయండి. మొత్తం ఇన్వెస్ట్మెంట్ 5 lakhs కదా. సిలో అసలు డబ్బులు పెట్టకుండా ఉన్నప్పుడు బి అన్న ప్లాంట్ లో 4 lakhs పెడితే ఇక రిమైనింగ్ మన చేతిలో 1 లక్ష ఉంది 5 లక్షల్లో. సో ఏ ఆబ్వియస్లీ 1 లక్ష అవుతుంది అనమాట. సో 0 కాంబినేషన్ అయితే అయిపోయింది. ఇప్పుడు 1 కాంబినేషన్ చూడండి. 1 కాంబినేషన్ దగ్గర ఇక్కడ 17 దగ్గర ఏముంది? 3 + 14 అంటే 3కి 14 కలిపేమాట. 14 ప్రీవియస్ టేబుల్ ఎక్కడ ఉంది? 14 ప్రీవియస్ టేబుల్ ఎక్కడ ఉంది అంటే దానికి 2 కాంబినేషన్లు వచ్చాయి, 2 and 3. అంటే ఒకసారి దీనికి సి దగ్గర 1 తీసుకుంటే బి దగ్గర ఒకసారి 2 వచ్చింది, ఒకసారి ఏమో 3 వచ్చింది. అంటే 2 కాంబినేషన్స్ వచ్చాయి. ఇప్పుడు ఈ 1 ఏమవుతుంది? ఇంకొక ఎక్స్ట్రా కాంబినేషన్ కింద కూడా మారిపోయింది. ఓకే, ఇప్పుడు ఓవరాల్ గా మన దగ్గర ఉన్న పెట్టుబడి చూస్తే 5 లక్షలు కదా. ఒక సెకండ్ చూసాం అనుకోండి, 2, 1 వచ్చింది, 3 ఉంది. ఇంకా రిమైనింగ్ మన దగ్గర 2 లక్షలు ఉంటుంది. ఆ 2 లక్షలు ఏమేమి పెట్టాలన్నమాట. ఇక్కడ బీసీలో 3 + 1 అంటే 4, ఇంకా రిమైనింగ్ 1 lakh మిగిలింది. 1 lakh ఏ ప్లాంట్ మీద పెడతాం. ఇలాగే మల్టిపుల్ ఆల్టర్నేటివ్స్ ఐడెంటిఫై చేసి టేబుల్లో రిప్రజెంట్ చేస్తాం అన్నమాట. ఓకేనా? ఇది క్యాపిటల్ బడ్జెటింగ్ ప్రాబ్లం.